విప్రకాష్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. ఇవాళ మీరు సంచలన ఆర్టికల్ రాశారు. కాళేశ్వరం కుట్రకు బాంబుతో పేల్చిబడ్డదానికి సాక్ష్యాలు ఇదిగో అని చెప్పి. అవునండి, నేను మన ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పాను, కాళేశ్వరం అనేది అది సహజంగా జరిగిన ప్రమాదం కాదు, అది ఖచ్చితంగా పేల్చివేత అని చెప్పడానికి నాకున్న ఆధారాలు ఏవైతే నేను చాలా కాలంగా నమ్ముతున్న ఆధారాలు అన్ని కూడా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక ఏర్చి కూర్చో ఒక పేపర్ లో పత్రికలు రాయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రజలు కూడా నమ్ముతున్నారు నేను చెప్తున్న కథనాన్ని. ఓకే, అంటే కాదు మీకున్న ఆధారం ఏంటి దానిలో? మీకు ప్రధానంగా దీనికి సంబంధించి అనడానికి ఫస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున శబ్దాలు రావడం. అది కేవలం ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టే కాదు, చాలా గ్రామస్తులు కూడా చెప్పారు మేము వెళ్ళినప్పుడు. కానీ అసలు నేను అమెరికాలో ఆ రోజు ఉన్నప్పుడు ఇది జరిగినాక 2 hours కే ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి ఒక అతను చేశాడు, అంటే ఈ పెద్ద సౌండ్స్ తోని మాకు శబ్దాలు వినబడ్డాయి, ఏమైందో మీరు కనుక్కోండి సార్ అని. తర్వాత వెంటనే ఇంజనీర్ చెప్పారు ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది. తెల్లవారి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ ఆ రాత్రే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, బట్ రాత్రి ఎవరు లేనట్టున్నారు. పొద్దున ఎస్ఐ గారు సైన్ చేసినట్టుగా మనకు ఆ కంప్లైంట్ లో కనబడతా ఉంది. శబ్దాలు అనేటివి మొట్టమొదటిది కుంగితే శబ్దాలు రావు భరత్ గారు. రెండవది ప్రమాద సూచికలు ఏవైతే కుంగిన తర్వాత మనకు అక్కడ కనబడుతున్న క్రాక్స్ గాని, తర్వాత ఆ పియర్స్ కు నిలువున వచ్చిన చీలిక గాని, రేడియల్ గేట్ దగ్గర వచ్చిన అది కూడా ఆ పెద్ద బ్రీచ్ ఏదైతున్నదో ఇవన్నీ కూడా తనంతట తను పియర్ గుంగితే వచ్చేది కాదు. అది దాదాపుగా 4 మీటర్ల మందము, 200 మీటర్ల పొడుగు, 110 మీటర్ల వెడల్పు అంత ఉన్న పియర్ కి ఏదో కింద ఇసుక కొట్టకపోతే అంత నష్టం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎక్కడ కూడా అలాంటిది జరగలేదు. కాబట్టి అది రెండవ కారణం. మూడవది ఎవరైనా బ్లాస్ట్ చేయడానికి వచ్చినట్టయితే డే టైంలో రారు, అర్ధరాత్రి కూడా అక్కడ రావడానికి వీలు కాదు. కాబట్టి ముసిరే చీకట్లు, మస్క చీకట్లు అంటాం మనం. 6:15కు అక్టోబర్ నెలలో సూర్యాస్తమయ సమయం. అది బయట నుంచి చూసే వాళ్ళకి అక్కడ చీకట్లో ఎవరు కనబడరు, కానీ చీకట్లో పోయేవాడికి మాత్రం దారి కనబడుతుంది. అది 6 నుంచి 6 మధ్య ఆ రకమైన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే కరెక్ట్ గా ఆ టైం ఎన్నుకున్నారు. 4వ ఆధారం ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక కేసీఆర్ చేతిలో పవర్ ఉండదు కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 9 నాడు వచ్చింది, అక్టోబర్ 21 నాడు ఇది జరిగింది. 5వ కారణం ఏంటంటే 28 లక్షల క్యూసెక్లు వచ్చిన నాడేమో ప్రమాదం జరగలేదు, కేవలం 13,000 క్యూసెక్లు, అంటే దాదాపుగా రోజుకు 2,000 టీఎంసీలు పోయిన రోజేమో ప్రమాదం జరగలేదు, రోజుకు 1 టీఎంసీ పోయిన రోజు ప్రమాదం జరిగింది. అంటే తర్వాత అప్పుడు ఆ సమయంలో శిథిలమై తర్వాత కావచ్చు కదా? అర్థం కాలే. ఆ సమయంలో ఎఫెక్ట్ పడి తర్వాత కావచ్చు కదా అంటారు దాని ఇంపాక్ట్. తర్వాత ఏం జరగలేదు, ఆ క్షణంలో జరిగిన డ్యామేజే తప్ప తర్వాత ఏం డ్యామేజ్. నేను అన్నది మీరు 2,000 టీఎంసీల నీళ్లు లేకపోతే ఆ సందర్భంలో పోయినప్పుడు కొంత డ్యామేజ్ అయ్యి ఆ తర్వాత దాని ఇంపాక్ట్ ఉండొచ్చు కదా అంటారా? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. ఈ డ్యామేజ్ కనబడతాయి, మనకు సిగ్నల్స్ కనబడతాయి. అంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది కుంగితే. వాస్తవంగా మీరు అన్నది కరెక్ట్. కుంగినట్టయితే కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఒక రాత్రి కుంగదు, ఒకటే క్షణంలో కుంగదు, ఒక శబ్దాలతో ఒకటేసారి కుంగదు. అది మెల్లమెల్ల కుంగినప్పుడు ఏమైందంటే పెచ్చులు ఊడిపోవడము, తర్వాత గేట్లలో బిగుసుకొని పోవడము, గేట్లు సరిగా పడకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కింద నీళ్లు లీక్ అయితే టన్నుల కొద్ది ఇసుక కొట్టుకొస్తుంది కిందికెళ్ళి. అంత పెద్ద బ్రీచ్ రావడం అని అంటే కింద మొత్తం హాలో ఉన్నదని అనుకోవాలి. అయితే ఆ టన్నుల కొద్ది ఇసుక బయట కనబడుతుంది, ఎందుకంటే గేట్లు వేసి 20 రోజులు అయింది. ఇప్పుడు నేను మొత్తం మీరు స్టాటిస్టికల్ గా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ చెప్పగలుగుతా. అది దాదాపు అక్టోబర్ 5వ తేదీన ఆ గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. అక్టోబర్ 5వ తేదీన గేట్లు క్లోజ్ చేస్తే బయట అంతా కూడా ఖాళీ ఉంటది. ఒక 5వ 6వ బ్లాకులలో 8 గేట్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. 85 గేట్లలో కేవలం 8 గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ గేట్లు కూడా ఎక్కడ 5, 6 బ్లాకులలో. అంటే ఇది జరిగింది 7వ బ్లాక్ లో. 7వ బ్లాక్ లో మనకు 12 నుంచి 23 వరకు పిల్లర్స్ ఉంటాయి.
అయితే ఇక్కడ 30 తర్వాతనే గేట్లు తెచ్చారు, 30వ పిల్లర్ తర్వాత. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని నిల్వ చేశారన్నారో అది పచ్చి అబద్ధం. ఎందుకంటే రోజుకు ఒక టీఎంసీ పైన ఆ రోజు పోతున్నాయి. మనకు 13,100 క్యూసెక్కుల నీరు ఆ రోజు సాయంత్రం అయింది 6 గంటలకు. నా దగ్గర ఎవ్రీ 3 అవర్స్ డీటెయిల్స్ తెప్పించుకున్నాను నేను. ఉదయం 12 గంటలకు 14,000 క్యూసెక్కులు పోయినాయి. 28 లక్షలు ఎక్కడ, 14,000 ఎక్కడ? అంటే నిశ్చలంగా ఉన్న కాడ ఈ ప్రమాదం జరిగే అవకాశమే లేదు. ఒకటి, 20 రోజుల నుంచి గేట్లు 15 రోజుల నుంచి గేట్లు బంద్ పెట్టినప్పుడు బయట 7వ బ్లాక్ దగ్గర టన్నుల కొద్ది ఇసుక బయటకు వచ్చి ఉండాలి. అంటే ప్రతిరోజు కొద్దిగా బయటకు వస్తే. సరే, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా.